నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపు నుంచి సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది ప్రజలకైతే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇదొక్క అన్నదాన కార్యక్రమమే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేపడుతున్నారు. సో అదేంటి అనేది తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. పదండి. శ్రీధర్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. ఫుడ్ ఎలా ఉందండి? బాగుంది. బాగుందా? బాగుంది. సంపంగి గ్రూప్ వారు మాకు ఇంత మంచి భోజనం పెట్టించారు. మీరు మీ సంస్థ ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఫుడ్ బాగుంది. శ్రీధర్ బాబు గారు మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఫుడ్ మంచిగా పెట్టారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. నమస్తే సార్. సార్, నిజంగా సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం ఏదైతే ఉందో, అన్నదాన కార్యక్రమం నిజంగా చాలా గొప్పదని చెప్పొచ్చు. సో ఏం చెప్తారు సార్ దీని గురించి? ఓకే, మాకు శ్రీధర్ సార్ అంటే చాలా అభిమానం అండి. సో ఇలాంటి నాయకుడు మాకు మన తెలంగాణ కంపల్సరీ కావాలి. సో కాబట్టి ఆయన మంచిగా వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి ఈరోజు సుమారు ఒక 500 మందికి మా సంపంగి చారిటబుల్ ట్రస్ట్ నుండి అన్నదాన కార్యక్రమం ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చేస్తున్నాము. సో ఇలాంటి నాయకుడు కంపల్సరీ మన తెలంగాణ రాష్ట్రానికి, అదేవిధంగా మన దేశానికి కూడా కావాలి. సో ఈయన ఇంకెన్నో మన
తెలంగాణ రాష్ట్రానికి సర్వీస్ అందించేసి మంచి ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని సో మా సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సార్ బర్త్డే పురస్కరించుకొని దీంతో పాటు సుమారు ఒక 85 మంది అనాథ పిల్లలు కూడా ఈరోజు వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ తర్వాత బట్టలు కానీ అన్నీ కూడా మనం ఇస్తున్నాం సార్ బర్త్డే పురస్కరించుకొని. సో అదేవిధంగా మా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ స్టాఫ్ అందరం కూడా సార్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆశీస్సులతో ఇంకా ముందుకెళ్ళి ఆయన సర్వీసెస్ని ఇంకా మన రాష్ట్రానికి మన దేశానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు అవర్ గ్రేట్ లీడర్ శ్రీధర్ బాబు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈరోజు సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం నిజంగా చెప్పుకోదగ్గది. ఎందుకంటే కొన్ని వందల మంది జనాలు కూడా వచ్చారు. సో వాళ్ళకి మీ ద్వారా మీ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సో ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే శ్రీధర్ బాబు సార్. సో మాకు ఫేవరెట్ లీడర్, ఫేవరెట్ పొలిటీషియన్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. సో సార్ చాలా నీట్, క్లీన్ పర్సన్. ఎక్కడ కూడా మనం వెతికిన ఒక మచ్చలేని పొలిటీషియన్ సార్. కాబట్టి అలాంటి అంటే మా ఫేవరెట్ లీడర్ బర్త్డే సందర్భంగా ఇవన్నీ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా లైక్ మోర్ దెన్ 500 పీపుల్ కానీ మా కొన్ని చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అనాథాశ్రమంలో వాళ్ళకి డొనేట్ చేయడం కానీ చాలా అంటే లైక్ సార్ బర్త్డే సందర్భంగా ఇవన్నీ చేయడం చాలా హ్యాపీ. సో సార్ సుపరిపాలన మన రాష్ట్రానికి కావాలి. ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు మన తెలంగాణలో 4 కోట్ల మంది ఆశీస్సులు తీసుకొని సార్ ఇంకా కలకాలం ముందుకు ఉండాలని చెప్పేసి ఇలాంటి పాలన ఇంకెన్నో సంవత్సరాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో హ్యాపీ బర్త్డే సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే శ్రీధర్ బాబు గారు. మా ప్రియతమ నాయకుడు. తన ఆదర్శంగా తీసుకొని మేము కంపెనీ నడిపిస్తున్నాం. 10 మందికి సాయం చేయాలన్న తపనుండే నాయకుడు. అలాగే మేము కూడా ఒక 500 మందికి కనీసం అన్నదానం చేసి వాళ్ళ ద్వారా మా ద్వారా కనీసం శ్రీధర్ బాబు గారికి ఆశీర్వదించాలి. ఆయన ఆయురారోగ్యంగా 100 సంవత్సరాలు ప్రజాసేవలోనే అంకితం కావాలని, అలాంటి నాయకులు మనకి ఇంకెంతో మంది కావాలి. స్టేట్లోనే కాకుండా సెంట్రల్లో కూడా తనను ఒక మంచి మంత్రి పొజిషన్లో చూడాలనేది మా కోరిక. ఆయన ఆరోగ్యంగా 100 ఏళ్ళు వర్ధిల్లాలని మా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు. సార్ అంటే పెద్ద విజనరీ లీడర్ ప్లస్ గ్రేట్ లీడర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి సేవ అందిస్తూ ఎంతో మంచి పిల్లలకు కూడా ఈరోజు అతను ఇంకా మంచి చేయాలని చెప్పేసి తెలంగాణ ఇంకా ముందు తీసుకోవాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ సార్ అంటే బర్త్డే సందర్భంగా ఈరోజు సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలామంది పిల్లలకి అనాథ పిల్లలకి ఈరోజు ఫుడ్ చేయడం జరుగుతుంది. అలానే వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా చేస్తున్నాము. ఇలాంటి గొప్ప నాయకుడు ఇంకా మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పేసి ఇంకా మన రాష్ట్రాల్లో ఇంకెన్నో మంచి సేవలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీధర్ బాబు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. సో సార్ బర్త్డే సందర్భంగా మేము సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సార్ మంచి గ్రేట్ లీడరు. సో ఏ పార్టీ అనేది కాకుండా మంచి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి మా కంపెనీ తరఫున మా ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ తరఫున ఇంతమందికి సాయం చేయడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే శ్రీధర్ గారు. అన్ని దానాల కంటే అన్నదానం విన్న కాబట్టి అన్నదానం చేయడం ద్వారా ఆ బ్లెస్సింగ్స్ సార్కి ఉండాలని, ఐశ్వర్యాలు ఉండాలని, 100 ఏళ్ళు బతకాలని, అలాంటి బ్లెస్సింగ్స్ రావడం వల్ల పేద విద్యార్థులకి పేదవాళ్ళకు కూడా మనం ఒక మోర్ దెన్ 500 మెంబర్స్ కూడా మనం అన్నదానం చేసామండి. ఇలాంటి బ్లెస్సింగ్స్ ఉండి నేషనల్ లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ కూడా సార్ సర్వీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హ్యాపీ బర్త్డే సార్. మన ప్రియతమ నాయకుడు మన శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో సార్ బర్త్డే సందర్భంగా మా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ ట్రస్ట్ నుంచి ఒక 500 మందికి అన్నదానం చేయడం ఎంతో గర్వంగా ఉందండి. సో ఇలాంటి పుట్టినరోజులు సార్ ఎన్నో జరుపుకోవాలని, అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, ప్లస్ మన ప్రజాసేవలో ఇంకా అంకిత భావంతో చేసి ఆయన అందరి మండలు పొందాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే.